ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కొన్ని సంక్షేమమైన వ్యాఖ్యలు చేశారు. అసలు రాజకీయాల పరంగా ఎలాంటి అనుభవం లేదని. సో ఆ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ విమర్శించాడు, ఓకే మంచిది. మరి గతంలో ప్రకాష్ రాజ్ గారు రాజకీయాల్లో బెంగళూరు సెంట్రల్ సిటీ నుంచి ఎంపీ కింద పోటీ చేశారు. ఒకసారి పోటీ చేస్తే ఓడిపోయినందుకు ఇంకా అడ్రస్ లేదు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్కి రాజకీయాలు చేత కాదు, పవన్ కళ్యాణ్కి రాజకీయం అంటే తెలియదు, కుల వివక్షణ ఉంది, ముఖ్యంగా బీజేపీకి తొత్తు అయిపోయాడు అని మాట్లాడుతున్నారే. మరి 15 ఏళ్ల రాజకీయ జీవితంలో 10 ఏళ్ళు ఎన్నో అటుపోట్లు ఎదుర్కొన్నాడు పవన్ కళ్యాణ్. ఎంతమంది చేత తిట్టించుకున్నాడు, ఎంతమంది చేత అనరాని మాటలు అనిపించుకున్నాడు. ఆయన అన్నది కాక వెనకాల తన కుటుంబ సభ్యులు కూడా అన్నారు. మరి అన్ని ఆటపోట్లు ఎదుర్కొని ఈరోజు డిప్యూటీ సీఎం అనే పదవికి ఒక్కసారికి ఒక బ్రాండ్ నేమ్ అయిపోయింది. గతంలో మీకు డిప్యూటీ సీఎం అంటే తెలుసా? అసలు ప్రోటోకాల్ ఉందా? ఆ పదవికి వాల్యూ ఉందా? మరి ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం అంటే ఎంత లెక్కలు ఉంది? మరి అంత వాల్యూ వచ్చింది, గ్రౌండ్ లెవెల్లో ఏ పని చేయడం లేదని అంటున్నారు కదా. మరి గ్రౌండ్ లెవెల్లో తన సొంత డబ్బులు అవసరమైతే సొంత డబ్బులు పెడుతున్నాడు, ప్రభుత్వం డబ్బులు నిధులు అవసరమైతే నిధులు పెడుతున్నాడు. అంటే ఎక్కడ సమస్య సాల్వ్ అవ్వాలంటే ఆ విధంగా పోతున్నాడు. మరి పని చేతకాట్లేదని ఎలా చెప్తారు? ఎక్కడో కర్ణాటక బెంగళూరులో కూర్చొని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడడం అనేది ఒక వింత, అందులోనూ పవన్ కళ్యాణ్ విమర్శించడం అనేది ఇంకొక కొత్త వింత. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడో లేదనేది గ్రౌండ్ లెవెల్లో ఆయన సాయం పొందినోడు తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ గారు ఏదో ఎవరో ఒకరు వచ్చి ఒక ఇంటర్వ్యూ అడగని ఇంటర్వ్యూలో ఆయనకి ఏం తెలుసానంటే కొన్ని తెలియకపోగానే ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారా? ఇన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరిగిపోతున్నాయా? గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు మంచినీటి సదుపాయాలు కానీ, గ్రామాల్లో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ముఖ్యంగా ఫార్మింగ్ పాండ్స్ కానీ, లేకపోతే పశుసంవర్ధక శాఖ కానీ, ముఖ్యంగా అటవీ శాఖ కానీ, వీటిల్లో మార్పులు ఎలా అవుతున్నాయి? మరి అంటే ఇప్పుడు వరకు ఈ మార్పులు వచ్చినవన్నీ కూడా ఏదో గాలిలో మ్యాజికల్ చేతి వస్తున్నాయండి. ప్రకాష్ రాజ్ గారు మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలండి. ఇప్పుడు ఆయన గొప్ప నటుడై ఉండొచ్చు. ఇప్పుడు గతంలో నేను చెప్తాడు ఒక డైలాగు, నేను మోనార్కుడిని, నన్ను ఎవడో మాట్లాడన్నట్టు ఆయన విధానం ఆయనకు ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఏంటంటే ఒక పని జరిగిందా జరగలేదనేది క్లుప్తంగా తెలుసుకోవాలండి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన మాట్లాడారు, నేను ఓపెన్గా చెప్తున్నాను. ప్రతి దాని గురించి కూడా కులం గురించి మాట్లాడుతున్నాడు, మతం గురించి మాట్లాడుతున్నారు అన్నారు. ఇన్నిసార్లు పవన్ కళ్యాణ్ కులం గురించి మాట్లాడాడు, మతం గురించి మాట్లాడాడు. ఏ రోజైనా కానీ పలానా మతాన్ని తప్పుపట్టాడా, తిట్టాడా, ఎవరినైనా కించపరిచాడా? ఎవరిని అన్నాడు? హిందూ మతాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. గతంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఒక వైరస్తో పోల్చాడు, హిందూ మతాన్ని అంతం చేస్తానన్నారు. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులందరినీ కూడా చంపేస్తానని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. అంతే తప్పితే క్రిస్టియన్ మతం తిట్టాడు ఎక్కడైనా? పోనీ ఆ దేవుడిని ఎక్కడైనా తప్పు పెట్టారా? పోనీ ముస్లిం మతాన్ని ఎక్కడైనా తిట్టారా? లేదు కదా. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇప్పుడు ఈ కుల రాజకీయాలు చేస్తాను, మత రాజకీయాలు చేస్తాను మాట్లాడుతున్నారు? ఉన్నదాన్ని ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనల్ని మనం గౌరవించుకోవాలి, పక్కనోడికి మర్యాద ఇవ్వాలి. మనకు మర్యాద ఇవ్వకుండా మనకి ఎవరు రెస్పెక్ట్ ఇస్తాడండి? దేనికైనా ఒక విధానం ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన అనేది సరిపోయిందా? బీజేపీలు ఎలా చేస్తున్నారని అంటే అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీకు రాజకీయం చేసే దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే మీరు డైరెక్ట్గా పాలిటిక్స్లో దగ్గర పోటీ చేయండి. ఒకసారి పోటీ చేసి పారిపోయారు, మరి రెండోసారి ఎందుకు పోటీ చేయరు? ప్రకాష్ రాజ్ గారు సినిమాలకే పరిమితమైంది. ఆయన విమర్శలు చేసినంత మాత్రాన అవి వాస్తవాలు అనుకోలేం. ఒక రకంగా చెప్పాలని